హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ హౌస్. సో గైస్, ఈ 1 BHK హౌస్ అయితే ఈరోజు మనకైతే సేల్కి వచ్చిందండి. ఇది ఎక్కడ ఉందంటే మనకు మన కర్నూలులో కృష్ణానగర్ బ్రిడ్జ్ మెయిన్ రోడ్ ఉందండి. ఆ బ్రిడ్జ్ కాకుండా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇంకోటి చిన్న మన కృష్ణానగర్కి బ్యాక్ టు ఎంట్రీ అంటారనమాట. చిన్న రోడ్ ఎంట్రీ ఉంటుంది రైల్వే అండర్ గ్రౌండ్ నుంచి. సో దాని దగ్గర అండి. సో మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకు వచ్చేసి కోట్ల రైల్వే స్టేషన్ వస్తుంది. అండ్ రైట్ సైడ్ నుంచి మనకి ఇందాక చెప్పాం కదా చిన్న రైల్వే ట్రాక్ అండర్ గ్రౌండ్ అని చెప్పేసి. సో ఆ అండర్ గ్రౌండ్ వచ్చేసి మనకి రైట్ సైడ్ లో ఉంటుంది. సో రైట్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి అండర్ గ్రౌండ్ కనిపిస్తుంది అండి. సో అదే అండి. సో కృష్ణానగర్ కి బ్యాక్ సైడ్ ఎంట్రీ అనమాట, అలా అంటారు దీన్ని. సో కృష్ణానగర్ నుంచి ఈ చిన్న ఎంట్రీ దగ్గర నుంచి ముందుకు వచ్చేస్తే మనకైతే ఈ హౌస్ మనకు కనిపిస్తుంది. సో ఇదైతే మెయిన్ రోడ్ రైల్వే స్టేషన్, అంటే స్టేషన్ కాదండి, రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది ఈ హౌస్ అయితే. సో ఇది 1 BHK హౌస్ అనమాట. సో ఇది వచ్చేసి ఆల్రెడీ చాలా రోజుల నుంచి మనకు ఓపెనింగ్ లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. సో ఈస్ట్ ఫేసింగ్ లో ఈ హౌస్ అయితే ప్రజెంట్ మనకి సేల్కి వచ్చింది. సో ఫస్ట్ హౌస్ చూద్దాం, చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే హౌస్ చూసినాక దీని ప్రైస్ గురించి చెప్తే మీకు దగ్గర క్లారిటీ వస్తుంది, లేదు మీకు ముందే చెప్తే మీకు అర్థం కాదు. సో ఫస్ట్ హౌస్ చూసినాక మనం అదే మాట్లాడుకుందాం. ఓకే. సో గైస్, ఫస్ట్ హౌస్ చూసుకుంటే హౌస్ ముందు వచ్చేసి చూడండి, ఇలా మట్టి రోడ్ ఉంటుంది 30 ఫీట్స్. సో 30 ఫీట్ మట్టి రోడ్ అనమాట. ఇది ఆల్రెడీ చాలా మందికి తెలిసిందొచ్చు కృష్ణనగర్ లో ఈ ఏరియాలో వచ్చేసి. ఇక్కడ రోడ్స్ అనేది కొంచెం డ్యామేజ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి, కన్ఫర్మ్ చెప్తున్నాము. సో రోడ్ అనేది కొంచెం మట్టి రోడ్ ఉంటుంది అండ్ పక్కనే డ్రైనేజ్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్ గా స్మెల్ అయితే ఉంటుంది. అది ముందే చెప్తున్నా మీకు, మళ్ళీ మీరు ముందు చూడకుండానే వచ్చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా ఉంది ఏంటని చెప్పొచ్చు. సో రైల్వే ట్రాక్ పక్కనే చిన్న రోడ్ ఉంటుంది, మట్టి రోడ్డు. ఆ మట్టి రోడ్ దగ్గరనే ఈ హౌస్ అయితే మనకు సేల్కుంది. సో ఫస్ట్ మనం బయట చూసుకుంటే ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి మెయిన్. సో ఇది వచ్చేసి వీళ్ళు కడ్డీలతో ఇచ్చారు బయట. సో కడ్డీలతో ఇక్కడ సేఫ్టీ కోసం వీళ్ళు అలాగే లోపల కూడా పెట్టించారు అనమాట. సో ఏది రాకుండా కూడా. సో ఇది గేట్ అండి, మెయిన్ గేట్. అండ్ ఇది వచ్చేసి కాలింగ్ బెల్ అనమాట. కాలింగ్ బెల్ పని చేయట్లేదు. సో ఇది మనం ఫ్రంట్ లో చూసుకుంటే ఇలా ఉంటుంది. అండ్ లోపలికి వస్తే మనకు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మోటార్ ఉంటుందండి. సో మోటార్ ఏరియా ఇక్కడ ఉంటుంది. అండ్ ఫ్యూజ్ బాక్స్ అన్ని ఇక్కడ బయట ఉంటాయి చూడండి. సో ఇది ఆల్రెడీ కొంచెం యూజ్ చేసిన హౌస్ అనమాట. వీళ్ళు ఆ, వేరే హౌస్ కి షిఫ్ట్ అయిపోయారు, అందుకే ఈ హౌస్ అనేది ఇంకా అలానే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి బాత్రూమ్ ఉంటుంది. సో ఈ బాత్రూమ్ కూడా చూసుకోండి, దానిపైన చిన్న స్పేస్ ఉంది ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి. సో మొత్తం వచ్చేసి ఈ హౌస్ ఆల్రెడీ యూజ్ చేసిన హౌసే అండి. సో యూజ్ చేసిన హౌస్ వీళ్ళు సడన్ గా వేరే హౌస్ కి షిఫ్ట్ అయిపోవడం వల్ల దీన్ని అయితే ఇలానే ఉంచారు. సో కొంచెం అలా అక్కడక్కడ గలీజ్ గా ఉంటది, అదైతే ముందే చెప్తున్నాము. సో ఇది వచ్చేసి మన హౌస్ కి మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనమాట. సో రెండు ఉంటాయి తలుపులు. సో మెయిన్ డోర్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి హాల్ అండి మనకు. సో ఇది హాల్ లాగా చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఒక ట్యూబ్ లైట్ ఉంటుంది, పెద్ద మెయిన్ ట్యూబ్ లైట్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న గూళ్ళు ఉన్నాయి చూడండి. సో ఇక్కడ రెండు గూళ్ళు ఉన్నాయి. అండ్ వెంటిలేషన్ కోసం కావాలనుకుంటే మనకి ఇక్కడ కిటికీ కూడా ఉందండి. సో కిటికీ కూడా మనం ఓపెన్ చేసుకుంటే వెంటిలేషన్ పరంగా బాగుంటుంది. సో ఇది ఓపెన్ చేసుకుంటే మనకి డే టైంలో లైటింగ్ అంత అవసరం లేదండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న లైట్ ఉంటుంది, లైట్ పెట్టుకోవడానికి. సో చిన్న లైట్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంటుందండి. ఈ హాల్ కి సంబంధించిన అనమాట, ఈ స్విచ్ బోర్డ్ అనమాట. ఈ హాల్ కి సంబంధించినది. పక్కనే కిచెన్ ఉంటుంది, కిచెన్ మీకు మళ్ళీ చూపిస్తాను. సో వెంటిలేషన్ కోసం పైన మనం చూసుకుంటే అక్కడ చిన్న కిటికీలు పెట్టారు వాళ్ళు. సో అలా పాతకాలం టైప్ అనమాట ఇదంతా. సో హౌస్ మొత్తం పాతదండి, ఆల్రెడీ పాత హౌస్ ఇది. ఇది ఆల్రెడీ యూజ్ చేసిన హౌస్, రన్నింగ్ లోనే ఉంది. సో వాళ్ళు కొంతమంది అంటే ఈ హౌస్ ఓనర్ వచ్చేసి వేరే హౌస్ కి షిఫ్ట్ అయిపోయినారు. కొన్ని సామాన్లు ఇంకా తీయలేదు, అలానే ఉన్నాయి. సో మేము అలానే క్లియర్ చూపిస్తున్నాం మీకు, మళ్ళీ ముందే చెప్తున్నాము. సో ఏంటి హౌస్ లా గలీజ్ గా ఉందని చెప్పేసి తిట్టుకోవద్దండి. సో వాళ్ళు ఎలా ఇచ్చారో మాకు మేము అలానే మీకు చూపిస్తున్నాము. ఇది వచ్చేసి ఒక రూమ్ లా చెప్పుకోవచ్చండి. సో ముందర హాలు, ఇది ఒక రూము. ఈ రూమ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. సో పాతకాలం హౌస్ కాబట్టి కొంచెం డల్ గా ఉంటుంది, అంటే లైటింగ్ సరిగా లేదు, హౌస్ ఖాళీ చేశారు కాబట్టి. ఇది ఇంతకుముందు ఖాళీ చేసిన వాళ్ళ హౌస్ లో ఉన్న కొన్ని వస్తువులు అయితే ఇక్కడే ఉన్నాయి, అది ఇక్కడ ఎవరు మీరు చూసుకోవచ్చు. అండ్ కిందంగా వీళ్ళు నీట్ గా కొంచెం నీట్ గా చేయించితే బాగుండేది, బట్ చేయించలేదు. అయినా ఇంకా మాకు తప్పదు కాబట్టి మేము షూట్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ ఒక కిటికీ గూళ్ళు ఉంటాయి, ఇక్కడ గూళ్ళు ఉంది, ఇక్కడ గూడు ఉంది, అంటే అల్మారాలు అంటారు. సో పైన మనం ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి ఇలా మనకైతే స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక గూడు అయితే ఉంది. సో అల్మారా, ఇది ఒక అల్మారా. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బీరువా పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉందన్నమాట. సో ఇది బీరువా ఏరియా అన్నమాట. సో మొత్తం రూమ్ అంతా కొంచెం డార్క్ అయితే కనిపిస్తుందండి. ఇంకా ఈ రూమ్ కి సంబంధించినది వచ్చేసి మనకు స్విచ్ బోర్డ్ ఇక్కడ చూడండి, ఇది స్విచ్ బోర్డ్స్ అనమాట. ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇది. ఇంకొచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం చూసుకుంటే ఇక్కడ ఒక కిటికీ ఉందండి. సో బయట ఎలా అయితే ఉందో హాల్లో, ఇక్కడ కూడా అలాగనే ఒక కిటికీ ఉంటుంది. సో ఇది వచ్చేసి ముందే చెప్తున్నామండి, ఆల్రెడీ ఇది యూజ్ చేసిన అంటే యూజ్ చేసిన హౌస్, పాత హౌస్ అనమాట, కొత్తదైతే కాదు. సో మొత్తం అయితే కొంచెం బూజు పట్టి ఇంకా వస్తువులతో కొంచెం గలీజ్గా ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ఒక అల్మారా ఉంటుంది, ఇక్కడ ఒక అల్మారా కూడా ఉంటుంది వస్తువులు పెట్టుకోవడానికి. సో ఇదే అండి ఈ రూమ్ గురించి చెప్పడానికి, ఇది ఏం లేదు. సో చిన్న మనం బెడ్ లైట్ పెట్టుకోవడానికి అక్కడ ఒక లైట్ కోసం అయితే ఉంది చూడండి. సో మెయిన్ చిన్న లైట్ అక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ పైన మనం ట్యూబ్ లైట్ కూడా పెట్టుకోవచ్చు అండి.
ఈ రూమ్ లో లైటింగ్ తక్కువ ఉంది. నెక్స్ట్ కిచెన్ లోకి వెళ్దాము. సో కిచెన్ అయితే చాలా పెద్దగా ఏమీ లేదండి, సింపుల్ గానే ఉంది. సో కిచెన్ చూసుకోండి, ఇదే అండి కిచెన్. సో ఇక్కడ కిచెన్ వచ్చేసి మనం గ్యాస్ దగ్గర పెట్టుకున్నాం అంటే పైన వచ్చేసి మనకు చిన్న కిటికీ అయితే ఉంది వెంటిలేషన్ కోసం. సో ఇదే అండి కిచెన్, ఇలా ఉంది సింపుల్ గా. అండ్ కొంచెం వస్తువులు ఉన్నాయి అండ్ కొంచెం బూజు పట్టింది, ఇవంతా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కిచెన్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇదనమాట. సో ఇక్కడ స్విచ్ బోర్డు, లైటింగ్ ఏరియా ఇది. ఇంకా మనం వచ్చేసి పైన ఒక వస్తువులు పెట్టుకోవడానికి చూసుకోండి, ఇలా పెద్ద పెద్ద వస్తువులు పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. సో ఇది సింపుల్ గా ఉందండి కిచెన్, పెద్దగా లేదు, ఏమనుకోదండి. అండ్ కింద కూడా కొంచెం స్పేస్ అయితే ఉంది, ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి కొంచెం బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన ఏమైనా వస్తువులు ఐటమ్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ట్యాప్ చూడండి, సో డిష్ వాషర్ అనమాట. సో వాష్ బేసిన్ ఇది. సో వాష్ బేసిన్ లో ఇది ట్యాప్. అండ్ ఈ హౌస్ వచ్చేసి ముస్లిమ్స్ వాళ్ళు యూజ్ చేసిన హౌస్ అండి. సో ముస్లిం వాళ్ళు యూజ్ చేసిన హౌస్ కాబట్టి దీనికి పూజ గది అయితే లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది ముస్లిమ్స్ వాళ్ళు యూజ్ చేసిన హౌస్ కాబట్టి దీనికి పూజ గది లేదు, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు పూజ గది లేదని చెప్పేసి మీరు మాకు కామెంట్ చేయకండి, ఓకే. సో గైస్ హౌస్ మొత్తం చూసారు కదా. సో ఆల్రెడీ మీకు ముందే చెప్తున్నామండి, ఇది ఆల్రెడీ 10 years ఓల్డ్ హౌస్ అనమాట, 10 సంవత్సరాల పాత ఇల్లు. అండ్ ఇది వచ్చేసి మనకు ఎంత ఉందంటే వీళ్ళు మనకు ఇంత సైజెస్ అని చెప్పలేదు, డైరెక్ట్ వీళ్ళు చెప్పింది ఏంటంటే సెంటు బావ్ అని చెప్పారనమాట. సో సెంటు బావ్ హౌస్ అనమాట. దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి 17,80,000 అనమాట. సో 17,80,000 అనేది ఫిక్స్ అయితే కాదు. సో మీరు మొత్తం వచ్చి హౌస్ చూసుకొని మీకు ఒకవేళ కావాలనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, అప్పుడే మేము మీకు ఆన్సర్ ఇస్తాము. సో మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కింద పెడతాం చూడండి. సో మాకు కాంటాక్ట్ చేయండి, మేము తీసుకొచ్చి మీకు మొత్తం చూపించి వాళ్ళతో మీకు మాట్లాడించిన వరకు మేమైతే సపోర్ట్ చేస్తాము. అండ్ ఈ హౌస్ వచ్చేసి ముందే చెప్తున్నామండి, రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది. సో మెయిన్ రోడ్ అయితే లేదు. సో దీనికి వచ్చేసి మట్టి రోడ్ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి 10 years ఓల్డ్ హౌస్ కాబట్టి ఇంకా కొంచెం అలానే బూజు పట్టింది, కొన్ని అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కొంచెం మనకు వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంది, రెనోవేషన్ వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంది, కన్ఫామ్ గా ఉంటుంది. సో మీకు ముందే చెప్తున్నాము. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది ముస్లిమ్స్ హౌస్ కాబట్టి దీనికి హిందూస్ లాగా పూజ గది అయితే లేదు. సో డైరెక్ట్ గా సింపుల్ గా కిచెన్, హాల్ ఇవే ఉన్నాయి. అండ్ కొంచెం అక్కడ కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి. సో ఆ పెయింటింగ్ వర్క్స్ అన్ని పెట్టుకొని మీరు కొంచెం మనీ అంటే మీరు మనీ పెట్టుకొని వర్క్ చేయించుకుంటామంటే తక్కువ ప్రైస్ లో మీకు ఒక హౌస్ కావాలి, అది కర్నూలు మెయిన్ ప్లేసెస్ లో కావాలనుకుంటే ఇది చూస్ చేసుకోవచ్చు. సో మాకు మనీ పోయినా పర్లేదు, ఒక కర్నూలు ప్లేస్ ఉంటుందంటే ఈ హౌస్ తీసుకోవచ్చు. సో మీకైతే క్లియర్ చెప్తున్నామండి, ఇక ఇంత హౌస్ గురించి అయితే చెప్పడానికి అయితే ఇంతకంటే ఇంకేం లేదు. సో మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే కొంచెం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ లో పెట్టుకోండి. ఇది ఎందుకంటే ఇలాంటి తక్కువ బడ్జెట్ లో హౌసెస్ మీకు వెంటనే రావాలంటే వీడియోస్ లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటే మీకు వీడియోస్ త్వరగా వస్తాయి. ఇలాంటి హౌసెస్ మీరు సేల్ చేయాలనుకుంటే, ఇలా పాతవే కదండి, కొత్తవి కూడా మీ హౌసెస్ సేల్ చేయాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి. మీ హౌస్ వీడియోస్ మేము షూట్ చేసి మా ఛానల్ అప్లోడ్ చేస్తాము. సో మీ హౌస్ సేల్ చేసిన తర్వాత మేము సపోర్ట్ చేస్తామండి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మేము వీడియో తీసి మా ఛానల్ అప్లోడ్ చేయడానికి 1 రూపీ చార్జెస్ చేయమండి. సో ఫ్రీగానే మేము వీడియోస్ తీసి మా ఛానల్ అప్లోడ్ చేస్తాము. సో ఇలాంటి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ఇలాంటి హౌసెస్ కొనాలనుకుంటుంటే మా ఛానల్ వాళ్ళకి రికమెండ్ చేయండి. లేదంటే మీ వాళ్ళు ఎవరైనా హౌస్ సేల్ చేయాలనుకుంటే మా ఛానల్ వాళ్ళకి కొంచెం రికమెండ్ చేసి మాకు సపోర్ట్ చేయండి, ఓకే. సో ఇలాంటి వీడియోస్తో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాము. అండ్ బై.